లూకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనం. ఆయన లూకాసు వార్త 19:35 తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున చాలు. యేసుక్రీస్తు వారిని దేని మీద కూర్చోబెట్టారు? గాడిద మీద కూర్చోబెట్టారు. అయితే ఆ గాడిద మీద ఏమి పరిచి కూర్చోబెట్టారు? యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చాడు. అయితే ఆ గాడిద మీద తమ బట్టలు వేసి ఆయన కూర్చోబెట్టారు. ఒత్తిడికి ఏమేస్తారు? ఏదైనా తోలు వేయాలి, ఒక మెత్తడిది దిండి లాంటిది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వారి వస్త్రములు తీసి గాడిద మీద వేశారు. ఆయన వాటి మీద కూర్చొని ప్రయాణం చేశాడు యెరూషలేము వైపు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గాడిద మీద వేయబడిన వస్త్రాలపై ఎందుకు కూర్చున్నాడు అనే మాటలు మనం చెప్పుకుందాం. హల్లెలూయా. ఎందుకు కూర్చున్నాడో నేను కొద్ది మాటలు చెబుతాను, చక్కగా వినండి. మొట్టమొదటిగా ఆ వస్త్రం గురించి మనకు తెలియాలి. వస్త్రాల మీద ఎందుకు కూర్చున్నాడు అంటే దానికి ఒక అర్థాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొత్తం ఆత్మీయ అర్థం మనం చేసుకుంటే మన నడవడిక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటం సవాల్తో కూడుకున్నది. ఎందుకంటే క్రైస్తవులకి హింసలు వచ్చాయి, ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఏ కాలంలో ఉన్నాము అంటే హింసించబడి ప్రభు కొరకు ప్రాణం ఇచ్చే కాలంలో మనం ఉన్నాం. ఎవరైతే కాపాడుకుంటారో తమ్మును తాము దేవుడి రాజ్యానికి వెళ్ళగలరు. ఈ పరిస్థితుల్లో అల్ప విశ్వాసంగా మనం ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకోకపోతే దేవుడి రాజ్యానికి మనం వెళ్ళలేం. కనుక ఎక్కడ ఉన్నా మన విశ్వాసం ఎలా ఉన్నది అనే దాని విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, ఆ వస్త్రాలకు అర్థం ఏమిటి అంటే నేను చెప్తాను 7 మాటలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. యుద్ధపు సందడి చేయు జోళ్ళును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి. యేసుక్రీస్తు వారు వస్త్రాలపై ఎందుకు కూర్చున్నాడు అంటే ఆ వస్త్రాలు మనిషి యొక్క క్రియలో, మనిషి యొక్క నడవడికలో, మనిషి యొక్క పనులు ఎలాగున్నాయి అనగా మొట్టమొదటిగా ఆ వస్త్రము రక్తముతో తడిసిపోయి ఉన్నది అని అర్థం. అంటే మానవుని క్రియలు యేసుక్రీస్తు వారు రాక మునుపు ఎలా ఉన్నవి అంటే హత్యతో ఉన్నాయి, రక్తముతో ఉన్నాయి. సహోదరుని ద్వేషించువాడు ఎవరో 1 యోహాను 3:11. మొదటి తన సహోదరుని ద్వేషించువాడు, చూడు 3:15, 1 యోహాను 3:15లో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే మొట్టమొదటిగా వస్త్రం రక్తముతో తడిసిపోయినది. అంటే మానవుని క్రియలు ఎలా ఉన్నవి అంటే సహోదరుడు సహోదరుని మీద ప్రేమ కలిగి లేడు, ద్వేషిస్తూ అసహించుకుంటూ నరహత్యతో ఉన్నవి, రక్తముతో తడిసిపోయి ఉన్నవి.
ఎలా ఉన్నది ప్రపంచం? ఒకరికొకరు కొట్లాటలతో, గొడవలతో, ద్వేషించుకోవటం ద్వారా ఎలా ఉన్నవి అంటే, రక్తం చిందినప్పుడు వస్త్రం ఎలా తడిసిపోద్దో అలా ఉన్నదంట వస్త్రాలు. అంటే నరుని క్రియలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని ఎవరు బాగు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నా మీద నరహత్య అనేది ఉన్నదనుకో, ఈ నరహత్య నుండి ఎవరు రక్షించాలి? ఎవరు కాపాడాలి? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ చొప్పున భూమి మీద నరహంతకుడు ఉండడా లేదా? ఇప్పుడు మనం నరహంతకులమా కాదా? ఖచ్చితంగా నరహంతకులం. క్రొత్త నిబంధన ప్రకారం ద్వేషిస్తేనే చాలు, ఆ వ్యక్తి విషయంలో మనం నరహత్య చేసాం అంటే రక్తాన్ని చిందించాము. ఇప్పుడు మన వస్త్రాలు రక్తముతో ఉన్నవే, ఆ రక్తముతో ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము. ఆ రక్తముతో ఉంటే, ఆ నరహత్య ముద్ర ఉంటే, ఆ మలిన ఆ వస్త్రాలు ఉంటే మనం దేవుని రాజ్యానికి చేరలేం. ఇప్పుడు అవి శుభ్రపరచాలి అంటే దాని మీద ఆయన ఉండాలి. ఆ వ్యక్తి క్రియలు బాగుండాలి అంటే ఆ వస్త్రాల మీద ఆయన ఉండాలి, అనగా ఆ నరహంతకుని ఆయన బాగు చేయాలి. అది అర్థమైందా? యేసుక్రీస్తు వారికి బైబిల్ గ్రంథంలో సబ్బు అనే పేరు ఉంది. చాకలివాని సబ్బు వంటి వాడు. ఇప్పుడు మొదటి వస్త్రం దేంతో తడిసిపోయింది? రక్తముతో తడిసిపోయింది. ఆ రక్తంతో తడిసిపోయిన వస్త్రాల మీద ఎవరు కూర్చున్నారు అంటే, ఆత్మీయంగా నేనేం చెప్పా, ఆయనకి ఏ పేరుంది? అవునా? ఆ వస్త్రాల మీద ఏముంది? ఇప్పుడు సబ్బు అనే యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ వస్త్రాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన ఈ సబ్బు ఏం చేస్తుంది? మలినాన్ని శుభ్రపరుచుద్దే. అది గుర్తు. మానవుని క్రియలో నరహత్యతో ఉన్నవి, మానవుని క్రియలో హంతకుడిగా ఉన్నవి, రక్తం చిందించి ఉన్నవి, నరుణ్ణి సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రక్త దోషం, ఈ నరహత్య దోషము, ఈ పాప దోషము కడగబడటానికి ఆయన దాని మీద కూర్చున్నాడు. అందుకనే సహోదరుడు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి రాత్రి చెప్పా, సిలువలో పలికిన మొదటి మాట చెప్పా. సిలువలో పలికిన మొదటి మాటకి 7 అర్థాలు చెప్పా. క్షమించుట అనే మాటలో 7 అర్థాలు చెప్పా రాత్రి. ఒక్కొక్క మాట వెనక మనం వినాలంటే చాలా ఉన్నవే. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు మన వస్త్రాలు అంటే మన క్రియలో రక్తముతో తడిసిపోయి ఉన్నవా లేవా? అవునా? రక్తముతో తడిసిపోయి ఉన్న మనము యేసును సంపాదించుకుంటే, యేసు వాటి మీద ఉంటే, చాకలి వాని సబ్బు మురికిని ఎలాగైతే తొలగించిద్దో ఆయన కూడా ఆ దోష శిక్ష నుంచి మనల్ని విడిపిస్తాడు అంటానికి గుర్తుగా వాటి మీద కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. ఏ వ్యక్తి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఏ వ్యక్తి నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన రాజ్యానికి వెళ్ళాలి అన్న ఉద్దేశముతో ఆయన వస్త్రాల మీద కూర్చున్నాడు. అందులో మొదటి వస్త్రం హత్యతో ఉన్నది, నరహత్యతో, రక్తంతో తడిసిపోయింది. ఇప్పుడు మనం మారు మనసు పొందాం, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం. ఇప్పుడు మన మీద ఆ రక్తపు వస్త్రాలు ఇక మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇదివరకు ఉన్నాయి, ఇదివరకు ద్వేషించాం, ఇదివరకు నరహంతకులుగా ఉన్నాం. రక్షించబడి శుభ్రపడ్డాం కదా, ఇక మన మీద ఆ ముద్ర అనేది ఉండకూడదు. ప్రేమించాలి. ఇక ప్రేమతత్వం అంటే శత్రువుని ప్రేమించాలి, శత్రువు మీద ప్రేమ కలిగి ఉండాలి. ఈ గుణమే దేవుడు మనకు నేర్పాడు. ఇది లేకపోతే మరలా మనం నరహంతకులు అవుతాం. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు గాడిద మీద వేయబడిన వస్త్రాలలో మొదటి వస్త్రము రక్తముతో, అంటే హత్యతో ఉన్నారు మనుషులు, వీళ్ళని బాగు చేయటానికి వస్తున్నానంటానికి కూర్చున్నాడు. హల్లెలూయా. ఇది మొదటి వస్త్రం. రెండవ వస్త్రం గురించి మనం తెలుసుకుందాం. చూడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
2-3 వచనాలు. ఏలే అనగా బంగారము ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు. రెండవ వస్త్రం, మొదటి వస్త్రం హత్యతో కూడుకున్నాయి అమ్మా. రెండవ వస్త్రం ప్రశస్తమైనదే, శ్రేష్టమైనది, ఘనమైనది, కాస్ట్లీది. ఈ వస్త్రాలు ఎవరు వేసుకుంటారు? డబ్బున్న వాళ్ళే. ఇంకా ఇప్పుడు ఈ వస్త్రాలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే అధికార దాహానికి సూచనగా ఉన్నాయి. మానవుడు ఎలాంటి వాడో అధికారం కోరతాడు. ఎప్పుడు మానవుడు ఎప్పుడు పెత్తనం కోరతాడు, పదవి కోరతాడు, ఘనం కోరతాడు, ఉన్నతమైన స్థితిని కోరతాడు, సింహాసనాన్ని కోరతాడు. మనుషులు అలా అయిపోయారే. ఇప్పుడు అధికారం కోసమే కదా ఎవరినైనా చంపుతుంది, సింహాసనం కోసమే కదా లంచాలు ఇస్తా ఉన్నది. ఇష్టమైన వాడినేమో పైకి లేవనెత్తి ఇష్టంగానోడిని త్రొక్కటం అధికారం. మరి అధికార దాహంతో ఉన్నది రెండవ వస్త్రం. ఈ అధికార దాహంలో పేదవాడు నోరు నొక్కేయచ్చు. అధికారం ఉండబట్టి ఎవరి నోళ్ళు నొక్కేశారు చూడు, పేదవాళ్ళే, నీతిమంతులే, అమాయకులే నొక్కేశారు. అట్లా కారణం ఏంటంటే అధికారం. మానవుడు ఎలా ఉండిపోయినాడు, వస్త్రాలు ఎలా ఉండిపోయినాయి. ఈ అధికార దాహంలో తన ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడో బలాత్కారం జరుగుతూ ఉన్నది. మరి ఈ వ్యక్తిని ఎవరు రక్షించాలి? ఈ వ్యక్తిని ఎవరు కాపాడాలి? సింహాసనం కొరకు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే పదవి లేకపోతే విలువ ఉండదు, పదవి ఉంటేనే విలువ ఒక వ్యక్తికి. మొన్నటిదాకా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వస్తూ ఉంటుంటే అందరూ నమస్కారం చెబుతారు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అనుకో, ఎక్కడ పవర్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది? విలువ ఉంటుంది. ఆ విలువకు మనిషి బాగా ఆసక్తుడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా అయిపోయాడు మనిషి. అందుకే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్ము ఉన్నదే. ఇది అధికార దాహాన్ని కోరుకుంటుంది. ఇది ఎప్పుడు పెత్తనాన్ని కోరుకుంటుంది. ఎక్కడన్నా ప్రార్థన కూటం పెట్టినప్పుడు నన్ను స్టేజీ మీదకు పిలవలేదేంది? పాస్టర్ గారు అంటాడు, ఒక ఫ్యాన్ ఇచ్చిందంట మందిరానికి. సరే ఇచ్చింది, దేవునికి స్తోత్రం అని మన భాషలో చెప్పుకోవాలి. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 3. ఎన్ని రెక్కలు ఉంటాయి? 3, 4 రెక్కల ఫ్యాన్ ఇచ్చి 4 రెక్కల మీద ఆమె పేరు రాపించుకుందంట. మందిరానికి ఫ్యాన్ ఇచ్చి 4 రెక్కల మీద ఆమె పేరే ఉందంట. అంటే దీని భర్త అర్థం ఏమిటి? నేను యేసయ్య గతి లేకపోతే ఇచ్చా. మందిరంలోకి వచ్చిన వాళ్ళు అందరూ చూడాల. పండక్కే జాతకాల సుబ్బయ్య ఎంత చదివించిండో, ఎవరిని ఎత్తి మీద టోపీ పెట్టిండు మొత్తానికి. యేసయ్య దగ్గరకు వచ్చి 516లో అనగానే అందరిలో లేదు, ఆయనకు కొంచెం ఎట్లుంటుంది, మనమే 516లో. మనిషి పదవికి, పొగడ్తలకి, అధికారానికి మనిషి బానిసుడైపోయి ఆ వస్త్రాలాగా ఉండిపోయాడు. ఆ వస్త్రాలు అధికార దాహానికి. అంటే మనిషి అలాంటోడు, న్యాయం చేయడో, పదవి వ్యామోహానికి ఏదైనా తనిష్టాన్ని నెరవేర్చుకునే తత్వం కలిగిన వాడు. ఎక్కడైనా నాకే అధికారం కావాలి, ఎక్కడైనా నేనే పై చేయిలో ఉండాలి, నేనే పై అధికారిగా ఉండాలి అని కోరుకునే తత్వం కలిగిన వాడు మానవుడు. చూడు ఏమైపోయాయో. ఆ కాసేపు చెప్పటానికి మమ్మల్ని కనపరుచుకోవాలి, మేము ఆ స్థానంలో ఉండాలి, ఆ అందరిలో 100 మందిలో మమ్మల్ని మేము చూపించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. దేవుని నామం మహింపరచబడుద్దా? గణపరచబడుద్దా? అవమానం వస్తుంది.
అందుకనే నరుడు ఎలా ఉన్నాడంటే అధికార దాహంలో, క్రియలలో పాడైపోయి చెడిపోయి ఆ వస్త్రాలు మలినమయ్యాయి గనక రెండవదిగా అలాంటి వస్త్రాలను శుద్ధి చేసి ఆ అధికార దాహాన్ని కొట్టివేయటానికి, ఆ మురికిని కడగటానికి ఒక సబ్బుగా వాటి మీద కూర్చున్నాడు. హల్లెలూయా. అంతే కదా మరి. రెండవది అధికార దాహం అనే వస్త్రాలు. ఆ వస్త్రాలు అంటే క్రియలు అని చెప్పా. అర్థమైందా? ఎప్పుడు కూడా నేను ఆడ కనపడాలి, నన్ను పిలవాలి, ఈ అసలు ఆ తాటే రాకూడదు. అది తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడును. అధికార దాహం పని చేయకూడదు అక్కడ. నరుడు అలాంటి వాడు. ఎక్కడా కూడా దేవునికి మహిమ రావాలి కానీ నేను కనపడుచుకోవాలన్న తాటు రాకూడదు. ఈ వస్త్రం అనే మలినం తొలగిపోవటానికి యేసయ్య వాటి మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఇది మూడవది. ఇర్మియా గ్రంథం 52:33. త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 52:33. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు, ఏ వస్త్రాలు ఇయ్యే? మొదటి వస్త్రాలు ఏంటి? రెండవ వస్త్రాలు ఏంటి? మూడో వస్త్రాలు ఏంటి? వెరీ గుడ్, మీరు సబ్జెక్ట్లో ఉన్నారు, నాకు బాగా అర్థమవుతుంది. బందీ వస్త్రాలు అవే అంటే అర్థం ఏమిటి? బందీ వస్త్రాలు అనగా ఒక వ్యక్తి బంధకాలలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి వస్త్రాలు ఉంటాయి? నేరస్తుడు, ఖైదీ అనే వస్త్రాలు ఉంటాయి అతనికి. అంటే నరుడు చేసిన పాపం వలన, నరుడు చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన ఏ వస్త్రాలు వచ్చి పడ్డాయో తెలుసా? ఆ క్రియలకు ఫలితం ఏంటో తెలుసా? నరకానికి లోనై ఉన్నారు. దేనికి లోనై ఉన్నారు? నరకానికి లోనై ఉన్నారు. మరణం ఏలింది ఆదాము నుంచి ఎక్కడ దాకా? మోషే దాకా. ఎక్కడ దాకా? మరణం ఎక్కడ దాకా వెళ్ళింది? ఆయన సిలువలో ప్రాణం పెట్టనంత వరకు మరణం ఏలింది. చచ్చిపోయిన వాళ్ళు పాతాళం మింగుతా ఉన్నది, పాతాళానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏ వస్త్రాలు? బందీ వస్త్రాలు అయ్యాయి. బందీ వస్త్రాలు అయ్యాయి నరులకి ఆజ్ఞ అతిక్రమం వలన. ఇప్పుడు ఈ బందీ వస్త్రాలు ఉంటే, ఈ వ్యక్తి పాపి అన్న ముద్ర ఉంటే అది బందీ వస్త్రాలు. అనగా ఒక వ్యక్తి చెరలో ఉన్నప్పుడు వేసే వస్త్రాలు. ఆ వస్త్రాలతో ఉంటే ఈ వ్యక్తి ఎప్పుడు చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా, ధనంలో చచ్చిపోయినా, అధికారంలో చచ్చిపోయినా, ఎక్కడ ఏ స్థితిలో చచ్చిపోయినా, ఉద్యోగంలో చచ్చిపోయినా ఆ వ్యక్తి బంధకాల్లోకి వెళ్ళిపోవాలంటే నరకానికి వెళ్ళిపోవాలి. కనుక ఈ నరకపు వస్త్రాలని ఆయన శుద్ధి చేయటానికి కూర్చున్నాడు. అర్థమైందా? ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞ అతిక్రమం పాపం. వాక్యం ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపం. నరుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు కానుంచి ఊహ తెలిసేంత వరకు, ఊహ తెలిసిన కానుంచి నరుడు ఆజ్ఞను అతిక్రమిస్తానే ఉంటాడు. ఎక్కడ అతిక్రమిస్తా ఉన్నాం? ప్రార్థన చేయకపోవటమే పాపం. అసలు ప్రార్థన చేయకపోవటమే పాపం. మరి ఇది ఆజ్ఞ అతిక్రమము. ఎన్ని ఆజ్ఞలను అతిక్రమించాము? 6 దినాలు పని చేసుకుని 7 దినాలకు రమ్మన్నాడు, అది ఆజ్ఞ అతిక్రమము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆజ్ఞలు అతిక్రమించి బందీ వస్త్రాలు వేసుకొని ఉన్నాం. చనిపోతే దిగిపోవాలి. అందుకనే ఆ వస్త్రాలు కడగబడాలి. ఆ మలినపు వస్త్రాలు అనగా ఆ బందీ వస్త్రాలు కడగబడి శుద్ధుడు కావాలి. అప్పుడే నా బిడ్డ పరలోకానికి వస్తాడు. కాబట్టి నేను తప్ప దీన్ని శుద్ధి చేసే వాళ్ళు ఎవరు లేరన్న ఉద్దేశంతో 3వ వస్త్రాన్ని కూడా ఆయన కడగటానికి కూర్చున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథం 12:1. అందుకని ఆ వస్త్రాలు మనకు లేకుండా ఉండాలంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని
నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే. అందుకనే జాగ్రత్త, బాల్యంలోనే నీ వస్త్రాలు మలినం కాక మునిపే, అంటే నీ వస్త్రాలు బందీ గృహంలో పడక మునిపే, నీ వస్త్రాలు బందీ వస్త్రాలు కాక మునిపే బాల్యములోనే దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, తండ్రి ఎవరు, ఒక్కడే దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నాడో అనేది తెలుసుకో, స్మరణకు తెచ్చుకో, అవగాహన కలిగి ఉండు, ఆ వివేకం ఆ జ్ఞానాన్ని సంపాదించు బాల్యములోనే అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, బాల్యములో ఎక్కువగా దేవుని స్మరణకు తెచ్చుకోవటం తక్కువ. దేని ఎక్కువ స్మరణకు తెచ్చుకుంటాము? ఈ భూమి మీద బ్రతికే దాని అంతవరకే మనం స్మరణకు తెచ్చుకున్నాం. తప్పది. మనలో ఎవరికి కూడా ఆ బందీ వస్త్రాలు ఉండకూడదు. అవి తీసివేయబడటానికి యేసు వచ్చాడు గనకనే, ప్రాణం ఇచ్చాడు గనకనే, వచ్చాడు గనకనే మనం బాప్తిస్మం తీసుకుని ఆ వస్త్రాలను శుద్ధిగా కడిగి వేసుకున్నాము. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు వస్త్రాల మీద కూర్చున్నాడంటే అర్థాలు ఉన్నాయి. గాడిద మీద కూడా కూర్చున్నాడు కదా, దానికి కూడా చెప్పుకుంటే 7 అర్థాలు ఉన్నాయి. మరి నువ్వు ఇట్ట ప్రతిదానికి 7 అర్థాలంటే మేము ఏడవాలని మీరు అనమాకండి. మీరు ప్రతిదానికి 7 అర్థాలంటే మేము ఏడవాలి పాస్టర్ గారు అని అనమాకండి. ఎన్నో వస్త్రం ఇది? 3వ వస్త్రానికి అర్థం ఏంటి? నరకపు వస్త్రాలు, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా వచ్చిన వస్త్రాలు ఇవి. ఇప్పుడు అర్థం చేసుకో, ఎన్ని ఆజ్ఞలు అతిక్రమించావు, ఎన్ని ఆజ్ఞల్లో అతిక్రమంగా ఉన్నావు, ఆ వస్త్రాలు గనక వేసుకుంటే డౌటే లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి, ప్రతిరోజు కడగబడాలి. ప్రతిరోజు అయ్యా నీకు విరుద్ధమైన బందీ వస్త్రాలు నాలో ఏమనుంటే తీసివేయి, అనగా నా క్రియలు బాగు చేయి, అయ్యా నన్ను శుద్ధి చేయి, అయ్యా దినములు బాగలేదు, అయ్యా దినములు చెడ్డవి, అయ్యా దినములు మొత్తం అంత్యదినాలు చివరి రోజులు, నరహత్యలు జరుగుతున్నాయి, సేవకులను చంపుతున్నారు, సంఘానికి హింస వస్తూ ఉన్నది, భూకంపాలు కలుగుతున్నాయి, వింత రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని, ఈ పరిస్థితుల్లో నా వస్త్రాలను నేను జాగ్రత్తగా కాపాడుకునేటట్లు కృపని అని ప్రార్థన చేయాలి మనం. అది గుర్తుపెట్టుకో. ఇది 3వ వస్త్రం. 4వ వస్త్రం సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని బారిన కూడువాడు ఆ ప్రకారమే ఈ వస్త్రం ఏమనాలా? వ్యభిచారపు వస్త్రం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుంటే ఏమైంది? అలాగనే వ్యభిచారము చేసే వ్యక్తి వస్త్రాలు కాల్తాయి. వ్యభిచారపు వస్త్రాలు. మానవుడి స్వభావము ఎలా ఉండాలి? ఏ వస్త్రంతో ఉండాలి? పరిశుద్ధమైన వస్త్రముతో ఉండాలి. దగదగ మెరిసే వెలుగు వస్త్రము అవి ధరించుకొని ఉండాలి. అలా లేకపోతే ఈ 4వ వస్త్రం ఎలా ఉంటుంది అంటే, ఒకడు క్రొత్త నిబంధన ప్రకారము చూడు, క్రొత్త నిబంధన ప్రకారము 1 యోహాను 3:11, మత్తయి సువార్త 5:28, మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే చూసావా అంటే ఈ చొప్పున అర్థమైంది. ఎంతమంది వేసుకున్నారు ఈ వస్త్రాలు? దేవునిలోనికి రాకమునుపు, మారు మనసు పొందకమునుపు లోకంలో ఉన్న ప్రతి యవ్వనస్తుడు ఈ వస్త్రాలు వేసుకుని ఉన్నాడు.
ఆలోచనలే పాపం అంటున్నాడు ఆడ. అర్థమైందా? మరి ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే ఆ వ్యక్తి కాలిపోతాడు. మరి ఎవరు శుద్ధి చేయాలి, ఎవరు బాగు చేయాలి, ఎవరు పవిత్రపరచాలి? దీనికి మందు ఎక్కడుంది? దీనికి వైద్యం ఎక్కడుంది? దీనికి వైద్యుడు ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. ఆలోచనలు బాగు చేసే మంది ఆడది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి శారీరకంగా తప్పు చేస్తే కాదు, ఆలోచనలే తప్పు. మరి ఈ చొప్పున పోల్చుకుంటే యవనస్తులు తప్పక తొట్టిల్లును. దేవుడే చెబుతుండే, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు నాయన, తిరుగులేదు అంటున్నాడు. మరి ఈ వ్యక్తులు ఎవరు కాపాడాలి? ఈ బలహీనత నుంచి ఎవరు విడిపించాలి? ఈ బంధకాల నుంచి ఎవరు విడిపించాలి? ఈ ఆలోచనలో, ఈ వ్యభిచారం, ఈ జారత్వం నుంచి వీళ్ళని ఎవరు కాపాడాలి అంటే ఎవరి దగ్గర లేదు, ఆయన రావాలి. చిన్నపిల్లలకి ఇదే చెడు అబ్బుతుంది, పెద్దోళ్ళకు కూడా అదే అబ్బుతుంది. ఎందుకు ఈ భావన కలిగి ఉన్నారు ఒక నరుడు అంటే ఆ వస్త్రాలు, ఆ క్రియలు అలా ఉన్నాయి. పట్టే సహవాసాలు, చూసే దృశ్యాలు, ఉండే వాతావరణం ఏ వస్త్రాలు వేసుకునేటట్లు చేస్తుందో తెలుసా? వ్యభిచారపు వస్త్రాలు వేసుకునేటట్లు చేస్తుంది. అందుకని మన ఆలోచనలు ఎప్పుడు ఎట్లా ఉండాలి? పరిశుద్ధుల గుంపులో ఉంటేనేమో పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి, దొంగల గుంపులో ఉంటే దొంగ ఆలోచనలు వస్తాయి. కనుక ఎదుగుతూ ఉన్నవాళ్ళు, యవనస్తులైన వాళ్ళు ఈ వస్త్రాలు వేసుకోకూడదు. ఫ్రెష్గా ఉండాలి ఆలోచనలు. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎలా ఉండాలా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో సంఘంలో ఎలా ఉండాలని చెప్తాడు. 5వ అధ్యాయము 1-2 వచనాలు. వృద్ధుని గద్దింపక చూసుకో, సంఘంలో శిష్టం చూసుకో, సంఘంలో శిష్టం. వృద్ధుని గద్దింపక, అది తండ్రిగా భావించు. పెద్దోళ్ళు, అనుభవశాలులు వాళ్ళు. వాక్య క్రమం ఇది, వాక్య క్రమం. అన్నదమ్ములని, యవనస్తులను తల్లులని, ఆడవాళ్ళని కూడా బానేయట్లేదమ్మా, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెలరని పూర్ణ పవిత్రతతో. చూసావా ఎలాంటి వస్త్రాలు సంఘంలో ఉంటే వేస్తున్నాడో? దేవునికి దూరంగా ఉంటే మలిన వస్త్రం. దేవునికి దూరంగా ఉంటే ఏ వస్త్రం? వ్యభిచారపు వస్త్రం వస్తుంది. దేవునికి దగ్గరగా ఉంటే అదే ఆ వాక్యం అనే ఆయన, ఆ సబ్బు అనే ఆయన, ఆ వాటి మీద కూర్చుంటే, ఆ జారత్వం అనే వస్త్రాల మీద కూర్చుంటే శుభ్రంగా కడుగుతాడు. కడిగినప్పుడు ఇక ఎట్లా ఉంటాయంటే సహోదరి, సహోదరుడు, అన్న, తండ్రి, తల్లి. ఇది ప్రేమ అంటే. మా అమ్మ మీద నేను ప్రేమ చూపించడం గొప్పతనం కాదు, ఎవరైనా చూపిస్తారు. మా అమ్మ మీద నేను ప్రేమ చూపించేది ఏంది, ఎవరైనా చూపిస్తారు. సంఘంలో చూపించు అదే తల్లి ఏమని, పెద్దోళ్ళని తల్లి, తండ్రి అని. నాన్న మీద నేను ప్రేమ ఎవరైనా చూపిస్తారు, మన్నా అని. సంఘంలో ఉన్న వాళ్ళని అదే ప్రేమతో చూపించు. నా చెల్లి మీద నేను ప్రేమ చూపించడం ఎవరైనా చూపిస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళ మీద చూపించు. ఇది దేవుడు చెబుతున్న శిష్టం. అందుకే అమ్మా ఇదిగో నీ అంటే ఈ యోహాను వాళ్ళ అమ్మని ఎలా చూసుకున్నాడో, యేసయ్య మరియమ్మను ఏ విధమైతే తల్లిగా ప్రేమించి చూశాడో నువ్వు కూడా అలాగనే చూడాలి అంటున్నాడు శిష్యుణ్ణి. నీ అమ్మగా చూడు, నేను ఎలా చూశాను నువ్వు చూడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అతన్ని నీ కొడుకు కుమారులాగా చూడు అంటున్నాడు. అది సంఘ శిష్టం. అర్థమైందా? కన్న కొడుకుని ఎలా చూసుకుంటుందో ఆ యోహాన్ని కూడా ఆత్మీయ ప్రేమ నేర్పుతున్నాడు అక్కడ. సంఘం శిష్టం. అది లేకపోతే ఏం వస్త్రాలు వస్తాయి అంటే చెడ్డ ఆలోచనలో ఉండి ఆ తలంపులు పాడైపోయి, శరీరం పాడైపోయి, ఇదిగో వ్యభిచారపు వస్త్రాలు వేసుకున్న వాళ్ళం అవుతాం.
అందుకనే నరుడు ఆలోచనలో చెడిపోయాడు, శారీరకంగా చెడిపోయాడు. కాబట్టి ఆ వస్త్రాలను కడగటానికి 4వదిగా ఆయన ఆ వస్త్రాల మీద కూర్చున్నాడు. హల్లెలూయా. 5వ వస్త్రం చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం 3:3. యెహోషువ మలిన వస్త్రములు. 5వ వస్త్రం ఏంటి? 5వ వస్త్రం ఏంటి? మొదటి వస్త్రం, రెండవది అధికారంతో తడిచిన, మూడవది బందీ గృహ వస్త్రం, 4వది వ్యభిచార వస్త్రం, 5వది మలిన వస్త్రము. అనగా ప్రకటన గ్రంథం 3:16, అనగా 3:16, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎట్లా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు కనుక. ఇప్పుడు ఈ మలిన వస్త్రం అంటే అర్థం ఏంటి? కొంత ఏమో సోదె, కొంత సోదెలు అడుగు అనమాట, కొంత ఏసయ్యలు అడుగు, కొంత వాస్తుల్లో అడుగు, ముహూర్తాల్లో అడుగు, దిష్టిలో అడుగు, మరి కొంత ఏసయ్యలో. ఎవరు ఏది చెప్పినా నమ్మటమే. ఈ అర్ధరాత్రి నువ్వు పండుకున్నావంటే ఠా అని కనుక ఎవరు అన్నది సోది మాటలు చెప్పిండు అనుకో, నిద్రపోం. అంటే నులివెచ్చగా నువ్వు ఉంటే అటుండు, వాటినైనా నమ్ముతూ ఉండు, లేకపోతే ఏసైనా నమ్ముతూ ఉండు. ఈ రెండిటి మధ్య అటు ఉండి ఇటు ఉండి అది కొంచెం ఇది కొంచెం తీసుకుంటూ మలినంగా ఉంటే దేవుడికి ఇష్టం లేదు. నరుడు ఎట్లా అంటాడు? ఈ కాలంలో ఉన్నాడు. ఈ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళ మేము అందరినీ కొలుస్తాం అంటారు వాళ్ళు. మేము అందరిని కొలుస్తాం, అందరూ ఒకటే, అందరు దేవుళ్ళే, అదేముండదు మాకు, ఆ భేదాలు ఏముండవు అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏమిటి? అటు కావాలి ఇటు కావాలి, ఏది పోకూడదు. ఇది ఏమంటున్నా ఉన్నారు దేవుడు అంటే, నులివెచ్చగా ఉన్నావో ఆచారాలన్నా ఉండు, ఆ భయంలో ఆ బంధకాలన్నా ఉండో, ఆ బంధాలన్నా ఉండో, లేదా అన్నీ వదులుకొని నేనే దేవుణ్ణని విశ్వసించి వెచ్చగా ఉండు. కానీ ఏం చేశాడంటే నరుడు అన్ని అటు ఇటు రెండు తగిలించుకొని ఉన్నాడు. ఇప్పటికి కూడా చాలామంది వాక్యం అంతే చెబుతుర్రు, వాళ్ళు అంతే చెబుతుర్లే. నిజంగా బోరింగ్ వేపిస్తే ఎర్ర చేస్తారు, కొత్త ఇల్లు కడితే ఏదో ఒకటి బలి ఇయ్యాల. ఏమిటిది? ఎవరు నేర్పారు ఇది? ఎవరు చెప్పారు ఈ భక్తి? ఆకాశంలో ఉన్న చిహ్నాలు చూసి భయపడవద్దు అని దేవుడు చెప్పాడు. నెల్లప్పుడు మన తలరాతను మార్చదు. ఎందుకు ఇచ్చాడు దేవుడు పొద్దుని చంద్రుడిని? ఎందుకు ఇచ్చాడు? ఋతువులు తెలుసుకోవటానికి ఇచ్చాడు. ఉపయోగాలు ఉన్నాయి ఆయన వల్ల. మరి మనం ఏం చేస్తున్నాము? దాన్ని కూడా నెల్ల పొడుపు కిందకి మార్చేసాం. దేన్నైనా మారుస్తుడు మనిషి, అంత కెపాసిటీ ఉంది మనిషికి. ఇక నా ఇష్టం. క్రికెట్ ఆడేటప్పుడు మా ఇంట్లో టీవీ లేదుగా, మరి పక్కింటికి పోయేవాడు. నేను వెళ్ళి కూర్చుంటే ఆయన 6 కొడితేనే, అరే నువ్వు వచ్చినావు కాబట్టి ఇక్కడే కూర్చోరా, స్కోర్ పెరుగుతుంది అంటారు. నేను వెళ్ళగానే ఒక వికెట్ పోయిందనుకో, రేయ్ నువ్వు వచ్చిను వాడు అవుట్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో పక్క దేశంలో జరుగుతున్న క్రికెట్ అంట, నేను ఇక్కడ అడుగు పెడితే వాడు అవుట్ అయ్యిందంట. మనిషి దేన్ని ఎక్కువ ఇష్టపడతాడు అంటే మూఢనమ్మకాలను. దీన్ని ఇష్టపడుతూ ఇష్టం వచ్చింది నమ్ముతూ, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అంతా మిక్స్ చేసుకొని ఏసైనా కూడా అందులో కలిపి, ఏసైకి కూడా అందులో స్థానం ఇచ్చి ఇక నడుస్తూ ఉంటే లేఖనం ఏమంటా ఉన్నది అంటే, నువ్వు వెచ్చగా లేవు చల్లగా లేవు, రెండు కలుపుకొని ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్ము వేస్తాను. మా 2 ఆచారాల్లో ఉండొద్దు. చచ్చినా యేసయ్యే, బ్రతికినా మన మీద కూడా వచ్చింది శ్రమ. కత్తులు తీసుకొని వస్తారు, నువ్వు నిజంగా యేసయ్య భక్తురాలు అయితే చెప్పు అంటారు. యేసు అనే ఒక్క మాట పలకుండా ఉండు, నేను బ్రతకనిస్తామంటే పల కాల్చింది అని ఆ రోజుల్లో పలికారు, చచ్చిపోయారు.
మనం ఉన్న దినాలు ఏసీ రూమ్లో కూర్చొని హల్లెలూయా అంటాం కాదు. ఇప్పుడు ప్రభు కొరకు తన్నులు తిని ప్రాణం పెట్టే రోజులు. ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లలు అప్పగిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు అప్పగిస్తారు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? యేసు మాట వింటేనే బ్రతుకుతావు. అబద్ధమాడను, యేసే దేవుడో, నేను నులివెచ్చగా ఉండను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడట, గుడ్డోడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి. ఈ వ్యక్తిని సమాజం వెలేసింది. నిజం చెప్పురా, ఆయన కాదు కదా నిన్ను స్వస్థపరిచింది అని. ఈడేమంటారు, కాదు ఆయనే అంటాడు. రే మళ్ళీ చెబుతున్నా, ఆయన కాదని చెప్పు. ఆయనే అని చెబితే నిన్ను సమాజంలో నుండి వెలివేస్తాం. నిజంగా ఆ భక్తుడు ఆయనే నన్ను స్వస్థపరిచాడో అని ఖచ్చితంగా చెప్పేసరికి, నువ్వు ఈ ఊళ్ళో వద్దు, ఈ కులంలో వద్దు, మాల వద్దు, పక్కకి వెళ్ళిపో అని నెట్టివేస్తే ఊరు బయట ఒక్కడే ఉన్నాడమ్మా, ఒక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి మీరు కూడా మీ అబ్బాయి దగ్గరికి పోవాలనుకుంటున్నారంటే భలే చెప్పినవే. ఏనాడైతే ఏసన్నాడో వాడికి మాకు బంధాలు కట్ అయినాయి. స్వచ్ఛమైన మీ పార్టీ అన్నారు వాళ్ళు. నిజంగా తల్లిదండ్రులు అన్నారు. ఎందుకో తెలుసా? వెలివేస్తారేమోనని భయపడి. అలాంటి వాళ్ళగా మనం ఉంటే ఇంక వేస్ట్. బాప్తిసం తీసుకున్న వేస్ట్. ఇవన్నీ. ఒకటే, వెచ్చగా ఉండు, లేదా నులివెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండకూడదు. ఎన్నో వస్త్రం ఇది? 5వ వస్త్రం. 6వ వస్త్రం. ఇక నేను ముగించబోతున్నాను. మలాకీ గ్రంథం 2:16. ఎన్న వస్త్రం ఇదే? ఏం వస్త్రం ఇదే? అన్ని వస్త్రాలే. చూసావా, వస్త్రాలు కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయి. బలత్కారపు వస్త్రాలు అంటే ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా గుంజుకుంటామే, అన్యాయంగా లాక్కుంటామే. ఆ వ్యక్తి క్రియలో ఏ వస్త్రాలు వేసుకున్నాడు అని చెబుతుంది లేఖనం. అంటే బలత్కారపు వస్త్రాలు అవే. మన జేబులో ఉన్న డబ్బులు మనం కష్టపడి సంపాదించినయా, బలత్కారంతో వచ్చినయా, అన్యాయంగా వచ్చినయా? మన ఇంట్లో ఉన్న సొత్తులు బలత్కారంతో వచ్చినాయా? ఒకళ్ళని బెదిరించాలి, ఒకళ్ళని కొట్టాలి, ఒకళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ భూములు, వాళ్ళ చోట్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ నగలు అన్ని బలత్కారంగా లాక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లుని, ఆ వ్యక్తిని, క్రియలను చూసి దేవుడు, నీ వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ క్రియలో బలత్కారంతో ఉన్నాయి. నువ్వు బలత్కారంగా, అన్యాయంగా నీకు ఇష్టం వచ్చి లాక్కున్నావు, బెదిరించి లాక్కున్నావు, కొట్టి లాక్కున్నావు. అందుకని మనం ప్రతి విషయంలో అన్యాయం చేసి లాక్కోకూడదు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణమునకు వెళుతుంటే మార్గ మధ్యలో దొంగలు అతన్ని కొట్టి కొర ప్రాణంతో ఉంచి అతని వస్త్రాలు దోచుకుని వెళ్ళిపోయారు. మరి ఇదేంది? ఏం చేశారు వీళ్ళు? బలత్కారంతో దోచుకున్నారు. ఇష్టపరంతో ఇచ్చింది వేరు, బలత్కారంతో లాక్కున్నది వేరు. లాక్కుంటున్నారు. మరి ఈ రోజుల్లో ఎలా లాక్కుంటున్నారు? స్టైల్గా బైక్ మీద ఇద్దరు వస్తారు. ఎవరైనా భార్య భర్తలు కానీ పెద్దోళ్ళు కానీ రోడ్డు మీద పోతున్నారు అనుకో, ఈ వ్యక్తి వస్తాడు, ఏం చేయడు, మీద గొలుసు లాక్కొని వెళ్ళిపోతాడు. చాలా జరిగినాయి ఇవన్నీ. లేకపోతే స్టైల్గా బైక్ మీద వస్తారు, గన్ను పెడతారు. చూశాను నేను చాలా. ఇవి గన్ను పెట్టి పరుసుది, జేబులు ఏమున్నది అంటాడు. ఈ బలత్కారంతో సంపాదించుకున్నవి తృప్తిని ఏదో, ఈ బలత్కారంతో సంపాదించుకున్నవి సంతోషాన్ని ఏదో, ఈ వ్యక్తి అన్యాయపు సొమ్ము తింటా ఉన్నాడు గనక ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఇలాంటి వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. మొదట జలప్రళయం రావటానికి కారణం ఏంటి? బలత్కారులైపోయారు ఆదిలో మనుషులు. భూమి మీద నరులొక్క చెడుతనం గొప్పది.
బలాత్కారులు వచ్చారో నెఫిలీలు, వాళ్ళకి ఏ కష్టపడటం తప్ప అన్నీ తెలుసు, అన్నీ దోచుకోవటమే. ఇలాంటి బలాత్కారులు ఉన్నారు కాబట్టి ఈ వస్త్రాలను కడగాలి దేవుడు. ఈ వస్త్రాలను అంటే ఈ వ్యక్తిని బాగు చేయాలి, ఈ క్రియలను బాగు చేయాలి, ఇతను శుద్ధి చేయాలి. ఇక ఎప్పుడు ఈ వ్యక్తి బలాత్కారంగా లాక్కోవాలి, ఆక్రమించుకోవాలన్న ఆలోచన అనేది లేనంతగా కడగాలి. ఎవరు కడుగుతారు ఇవన్నీ చెప్పు? ఏ వ్యక్తి జీవితే నమ్ముతారు? ఏ వ్యక్తి జీవితే కడగబడతాడు? ఈ వ్యక్తి ఎవరు చెప్పినా నమ్మడో, ఎవరు చెప్పినా కడగబడడో. అందుకని ఆదికాండం 6:11 ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. భూలోకము భూలోకము లోకమే బలాత్కారం అయిపోయిందంట. ఇంకా యోబు గ్రంథం 31, 38, 39 చదవండి. యోబు గ్రంథం. నా భూమి చూసావా, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసి బలవంతంగా ఆక్రమించుకున్నాను అనుకో. చూడు లేఖనం ఏమంటుందో, గోధుమలకు ప్రతిగా ముళ్ళు. చలో ప్రతి విషయంలో నరుడు ఎలా ఉండాలి అంటే బలాత్కారం చేయకూడదు, బెదిరించకూడదు, ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా గుంజుకోకూడదు, ఆ వ్యక్తి ఎద్దునైనను, ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళనైనను, ఆ వ్యక్తి ఆస్తులైనను, వస్తువులైనను, ఏ అయినను. వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? తల తాకట్టు పెట్టి తీసరా, నాకు అనవసరం, తల తాకట్టు పెట్టి తీసరా. 100కి 10. గాంధీనగర్లో మైకు పట్టుకున్నప్పుడల్లా ఇదే మాట వస్తుంది మరి నాకు. ఎందుకంటే మా ఇంటి దగ్గరకు వచ్చి గోలగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదివరకు ఏమమ్మా నాగేంద్రమ్మా, డబ్బులు లేవయ్యా, డబ్బులు లేకపోతే తల తాకట్టు పెట్టు, ఇల్లమ్మో నాకే అన్నారు. పోనీ న్యాయ వడ్డీయా? ఎంత ఘోరం అనుకున్నాం. వాళ్ళకి ఇష్టం లేకుండా బలాత్కారంతో అవి తీసుకుని ముద్దెట్లా తినబుద్ధి అయితే. అందుకనే నరుడంట ఇలాంటి క్రియల చేత చెడిపోయి ఉన్నాడు. వస్త్రాలు గనక దేవుడు ఏం చేశాడంటే అవి కడగబడాలి. నా బిడ్డలకు తెలియక వేసుకున్నారని ఆయన వాటి మీద ఒక సబ్బుగా కూర్చున్నాడు. హల్లెలూయా. ఎన్ని వస్త్రాలు అయిపోయినాయి? ఇంకా చివరి వస్త్రం నేను చెప్తాను, ముగించుకుందాం. యెషయా గ్రంథం 64:6. 64:6. మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలని మురికి. ఈ వస్త్రం ఏ వస్త్రం? మురికి. చూసావా, మురికి వస్త్రాలు. ఇది 7వ వస్త్రం. అంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3:23 చివరిగా అంటే అర్థం ఏంటి? 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అందరూ ఏమైపోయారు? ఒక్కళ్ళు కూడా నీతిమంతుళ్ళు లేరు. అన్నిట్లో అన్ని బురదలు తగిలించుకున్నారు, అన్ని మురికి తగిలించుకున్నారు. ఒక మురికి కాదు, మోసం అనే మురికి, ఈ 7 మురికిలు తగిలించుకున్నారు. నరహత్య ఉంది, వ్యభిచారం ఉన్నది, ఇదిగో అన్యాచారాలు ఉన్నాయి, నులివెచ్చని వస్త్రాలు ఉన్నాయి. ఈ అన్ని వస్త్రాలు ధరించుకొని నరుడు ఎలా ఉన్నాడో తెలుసా? మురికైపోయాడో. అలా కంపు కొట్టి పోతా ఉన్నాడు. అలా చెడిపోయినాడు మనిషి. ఏ భేదము లేదు, అందరూ చెడిపోయారు. అంటే అర్థం ఏంటి? ప్రతి దానిలో వేలు పెట్టారు, ప్రతి దాన్ని తగిలించుకున్నారు. ప్రతి మురికి మనిషికి అంటి మలినం అయిపోయి మనిషి ఎలా అయిపోయాడు అంటే చెడిపోయి ఉన్నాడు. మరి అమ్మా, ఒక వస్త్రంలో ఉన్న మురికి అంటే బాగు చేయగలుగుతాం. ఒక మురికి కాదుగా మనసులో ఉన్నది. ఎన్ని మురికులు ఉన్నాయి? చాలా మురికులు ఉన్నాయి. పాపం అన్ని విధాలుగా ఉన్నాయి.
ఇవన్నీ ఎవరు బాగు చేయాలి? పాపములు క్షమించుటకు భూమి మీద అధికారం ఆయనకే ఉన్నదే. మలినాన్ని గడిగే ఆ సబ్బు ఆయనే అయి ఉన్నాడు. ఆ వాక్యము ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి ఇప్పుడు గనక నేను కడగకపోతే, ఈ మలినాన్ని శుద్ధి చేయకపోతే, ప్రశస్త వస్త్రములు అనగా వెలుగు దగదగ మెరిచిపోయే వస్త్రాలుగా నేను కూర్చొని కడగకపోతే ఈ బిడ్డలకు రక్షణ లేదన్న ఉద్దేశంతో ఆ 7 వస్త్రాలను కడగటానికి, శుద్ధి చేయటానికి, బాగు చేయటానికి, నరులను స్వస్థపరచటానికి, నరులను రక్షించటానికి కూర్చున్నాడు ఆయన. మన జీవితంలో కూడా యేసు అనే సబ్బు మనలో లేకపోతే కడగబడలేము. అది గుర్తు. యేసు అనే సబ్బు ఉంటే, యేసు అనే చాకలి వాని చేతిలో సబ్బు అనే ఉంటే మనం ఎలా ఏమైతో తెలుసా? ఈ మురికిలు అంటినా, మన క్రియలు ఎలా అయిపోయినా ఆయన కడుగుతూ వెళతాడు, ఆయన శుభ్రపడుతూ వెళ్తాడు. అందుకనే ఆ వస్త్రాలు, అయ్యా మా వస్త్రాలు ఇది గిట్టయినాయి, మా వస్త్రాలు ఇలా మలినమైనాయి, మా వస్త్రాలు ఇలా చెడిపోయినాయి, నీవే కూర్చోవాలి వాటి మీద. నీవైతేనే కరెక్ట్, నువ్వే బాగు చేయగలవు, నువ్వే శుద్ధిపరచగలవని ఆయన్ని ఎక్కిచ్చారంట. దాని మీద ఆయన్ని కూర్చోబెట్టాడంట. ఇప్పుడు మనము మనలో ఎవరు ఉండాలని కోరుకోవాలి? మనలో ఎవరిని ఉంచాలని ఆశపడాలి? మురికిని తొలగించే యేసు కావాలని కోరుకోవాలి, వాక్యం కావాలని కోరుకోవాలి. సబ్బు అనేది వాక్యం. ఆయన ఇదిగో ఈ వాక్యము ద్వారా ఆ మలినాల్ని, ఆ వస్త్రాలని కడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి నరుని ద్వేషించే తత్వం పోద్ది, నరహత్య తత్వం పోద్ది, వ్యభిచార తత్వం పోద్ది, ఇంకేం పోద్ది? నులువెచ్చని అనే వస్త్రం పోద్ది, మలిన వస్త్రం పోద్ది, బలత్కారం, అన్ని వస్త్రాలు ఈ వాక్యము ద్వారా పోతాయి. మరి ఈ వాక్యానికి మనం దూరంగా ఉంటే 2 చేతుల్లో సంపాదించటమే మిగిలేది. మరి అంతే కదా, ఈ వాక్యం ఉంటేనే కదా మన మలినం పోయేది. మన నడక ఆడికి, వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి, మన నడికి ఆడికి భూలోకం నుండి పరమునకు మన ప్రయాణం. వాళ్ళేమో ఐగుప్తు నుండి కనానుకు. ఆత్మీయంగా అది పరలోకమే. ఆడే ఏ వస్తువు కొదవ లేదంట, అది పరలోకం. ఇప్పుడు మనం ఆడికి ప్రయాణం, ఎర్ర సముద్రం దాటి ఏడదాకా వచ్చినో? సేనాయి పర్వతమా ఆడ దాటామా? చెప్పండి. ఎర్ర సముద్రం దాటామా? సేనాయి పర్వతం దగ్గరకు వచ్చామా? వచ్చిన వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు ఆడ దూడని తయారు చేసుకున్నారంట. ఇంకొంచెం ముందుకు పోయినవా? జాగ్రత్త, మాంసం కావాలన్నారంట. కొంచెం ముందుకు వెళితే నెఫీలీలు బలవంతులు, మనం మిడతలమే అన్నారంట. కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ పతనం వైకుంఠా వచ్చారు. అంటే వాళ్ళు కడగబడట్ల వాక్యం ద్వారా. దేవుణ్ణి ఎలా చూశారంటే అవసరాలు తీర్చే వస్తువులాగే చూశారు, కానీ మన మలినాన్ని గడిగే పరిశుద్ధుని చూడాల. అందుకే నరులు ఆహారం వలన కాదు బ్రతికేది, దేవుడి నోట్లోంచి వచ్చే ప్రతి మాట ద్వారా నరులు బ్రతుకుతారు. కాబట్టి ఈ సబ్బు, ఈ వాక్యము ప్రతి వ్యక్తిలో ఉండునుగాక, ప్రతి మలిన వస్త్రాలని కడుగునుగాక. ఈ 7 రకాల వస్త్రాలను అంటే క్రియలను దేవుడు కడిగి మనల్ని పవిత్రపరచునుగాక. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ వస్త్రాల మీద కూర్చొని యెరూషలేముకు వచ్చాడు. అక్కడ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి కడగటానికి వచ్చాడు. ఇప్పుడు మనల్ని కూడా కడగాలి. కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరు గట్టి ఫలింపచేయను కాక. ప్రార్థన చేసుకున్న తల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.